కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. పుట్టినిల్లు 4వ భాగం. రాజేష్ వైజాగ్కి బదిలీ అయ్యేందుకు సూర్యకాంతం గారు అంగీకరించడంతో ఆ ఇంట్లో మళ్లీ సంతోషం వెల్లివిరిసింది. అయితే ఆ సంతోషం వెనుక వీడ్కోలుకు సంబంధించిన చిన్న బాధ కూడా దాగి ఉంది. కొడుకు కోడలు దూరంగా వెళ్తున్నారన్న ఆలోచన సూర్యకాంతం గారిని, రామారావు గారిని లోలోపల కలిచివేస్తున్నా పిల్లల భవిష్యత్తు కోసం ఆ బాధను దిగమింగుకున్నారు. రాజేష్, కోమలి వెళ్లడానికి రోజులు దగ్గర పడుతుండటంతో ఇంట్లో ప్రతి క్షణం అమూల్యంగా గడుస్తోంది. ప్రతిరోజు సూర్యకాంతం గారు కోమలికి ఏదో ఒక కొత్త వంటకం నేర్పిస్తూ భవిష్యత్తులో ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా నెగ్గుకు రావాలో జీవిత పాఠాలు చెబుతున్నారు. కోమలి, కొత్త ఊరు వెళ్తున్నారు. అక్కడ వంట సామాన్లు అవి ఇవి కొనేలోపు ఇబ్బంది పడతారు. నీకిష్టమైన ఈ ఊరగాయలన్నీ జాడీల్లో సర్దిపెట్టాను. అలాగే నీకు పప్పుల డబ్బా, ఉప్పు, కారం అన్నీ మొదటి నెలకు సరిపడా నేనే సర్దేశాను. కొత్త చోట ఏదీ దొరక్క ఇబ్బంది పడకూడదు. అన్నీ మీరే ఎందుకత్తయ్యా ఇంత శ్రమ తీసుకున్నారు? మేం చూసుకునేవాళ్లం కదా. మిమ్మల్ని వదిలి వెళ్లాలంటేనే ఏదోలా ఉంది. మీ చేతి కాఫీ తాగకుండా నాకు రోజే మొదలవ్వదు. ఏడవకు పిచ్చిపిల్ల, నువ్వు నా కూతుర్లాంటిదానివి. కొత్త కాపురానికి వెళ్తున్న కూతురికి తల్లిగా నేను ఈ మాత్రం చేయలేనా? అక్కడన్నీ అలవాటయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలి. రాజేష్ని బాగా చూసుకో. వాడు ఆఫీస్ హడావిడిలో పడి భోజనం కూడా మర్చిపోతుంటాడు. నువ్వే గుర్తు చేయాలి. అవునమ్మా, రాజేష్ ఆఫీస్ హడావిడిలో పడి నిన్ను పట్టించుకోకపోవచ్చు. నువ్వే సర్దుకుని వాడికి ధైర్యం చెప్పాలి. వాడు పైకి గంభీరంగా ఉంటాడు కాని లోపల చిన్నపిల్లాడే. ఏదైనా కావాలంటే నాకు ఫోన్ చెయ్యి. ఏమీ మొహమాట పడకు. నాన్నా, మీరేం కంగారు పడకండి. నేను కోమలిని జాగ్రత్తగా చూసుకుంటాను. అమ్మ ఆరోగ్యం జాగ్రత్త. రోజూ వేలకు మందులు వేసుకునేలా చూడు నాన్నా. తను ఒక్కోసారి మొండికేస్తుంది. చాలేరా, నా గురించి నీకెందుకు? ముందు నీ సంగతి నువ్వు చూసుకో. అక్కడ నీ కొత్త ఆఫీస్లో అందరితో మంచిగా ఉండు. పని మీద శ్రద్ధ పెట్టు. వెళ్లే రోజు రానే వచ్చింది. రాజేష్, కోమలి సామాన్లన్నీ కార్లో సర్దుకొని పెద్దల కాళ్ల మీద పడ్డారు. ఆమె కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నా పైకి మాత్రం ధైర్యంగా నవ్వింది. వెళ్ళిరండి. అక్కడ ఇల్లు సర్దుకున్నాక వెంటనే వీడియో కాల్ చేయాలి. రోజూ 2 పూటల ఫోన్ చేయడం మర్చిపోవద్దు. నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా అత్తయ్య. మీరు కూడా జాగ్రత్త. వేళకు భోజనం చెయ్యండి. మామయ్య గారిని ఇబ్బంది పెట్టకండి. కారు కదిలి కనుమరుగయ్యే వరకు సూర్యకాంతం, రామారావు గారు అక్కడి నిలబడి చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత ఇల్లు ఒక్కసారిగా బోసిపోయినట్టు అనిపించింది. ఆ రోజంతా సూర్యకాంతం కోమలి గదిలోనే మౌనంగా కూర్చుండిపోయింది. ఇటు రాజేష్, కోమలి వైజాగ్లో ఒక అందమైన అపార్ట్మెంట్లోకి మారారు. ఇంటి బాల్కనీ నుండి సముద్రం కూడా కనిపిస్తోంది. ఇల్లు అందంగానే ఉన్నా కొత్త వాతావరణం, తెలియని మనుషులు కోమలికి కాస్త బెరుకుగా అనిపించాయి. రాజేష్ మరుసటి రోజు నుండే ఆఫీస్ పనుల్లో మునిగిపోయాడు. దాంతో ఇల్లు సర్దుకునే బాధ్యత మొత్తం కోమలి మీదే పడింది. రోజంతా ఒక్కతే ఆ పెద్ద ఇంట్లో పని చేసుకుంటూ ఉండటంతో ఆమెకు అత్తగారిల్లు గుర్తొచ్చి మనసు చివుక్కుమంది. ఏమే కోమలి, ఎలా ఉన్నావు? ఇల్లు సర్దుకున్నావా? అలిసిపోయావా? బాల్కనీ బాగుందే. సముద్రం కనిపిస్తోందా? చల్లగాలి బాగా వస్తుందా? బాగున్నానత్తయ్యా. కొంచెం కొంచెం సర్దుతున్నాను. మీరంతా ఏం చేస్తున్నారు? భోజనం చేశారా? మావయ్య గారెక్కడా? చేశాంలే. ఆయనెక్కడికెళ్తారు? టీవీ చూస్తున్నారు. నువ్వు లేని లోటు బాగా తెలుస్తుంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. సరేగాని వంటేం చేశావు? గ్యాస్ స్టవ్ సరిగ్గా వెలిగించావా? ఈరోజు బయట నుండి తెప్పించుకున్నామత్తయ్యా. ఇంకా వంట సామాన్లన్నీ సర్దలేదు. ఏది ఎక్కడుందో తెలియడం లేదు. అయ్యో, బయట భోజనం ఎందుకే? ఒంటికి మంచిది కాదు. రేపటి నుండి చిన్నగా వంట మొదలుపెట్టు. ఏ కూర చెయ్యాలో తెలియకపోతే నాకు ఫోన్ చెయ్యి. నేనే చెబుతాను. రాజేష్ గడొచ్చాడా? ఇంకా రాలేదత్తయ్యా. ఆఫీసులో పని ఎక్కువగా ఉందట. ఈరోజు రాత్రికి కూడా ఆలస్యమవుతుందని ఇప్పుడే ఫోన్ చేశారు. రోజులు గడుస్తున్నాయి.
రాజేష్ ఉదయం వెళ్తే రాత్రికి ఆలస్యంగా వస్తున్నాడు. కోమలికి రోజంతా ఒంటరిగా గడపటం కష్టంగా మారింది. పక్క ఫ్లాట్ వాళ్లతో మాట్లాడదామన్నా వాళ్ళెప్పుడూ తలుపులు వేసుకుని ఉండేవారు. అత్తగారితో ఫోన్ మాట్లాడినంతసేపే ఆమెకు కాస్త ఊరటగా ఉండేది. అత్తయ్య, ఇక్కడ పాలు సరిగ్గా ఉండటం లేదు, నీళ్లెల్లా ఉంటున్నాయి. మీరైతే పక్క వీధిలో పాడి ఆవు పాలు తెచ్చేవాళ్లు కదా. అవునా, అయితే పక్కనేమైనా పాడి ఉందేమో కనుక్కో. సరేగాని నువ్వు సరిగ్గా తింటున్నావా? నీరసంగా ఉన్నట్టున్నావు, ముఖం కూడా పీక్కుపోయింది. తింటున్నానత్తయ్య, కాకపోతే మీరు, మామయ్య గారు, రాజేష్ అందరూ కలిసి భోజనం చేసే సందడే గుర్తొస్తుంది. ఇక్కడ నేను ఒక్కదాన్నే తినాలంటే అన్నం గొంతు దిగటం లేదు. నాకు తెలిసే అమ్మా, కొత్త చోట అలవాటు పడ్డానికి సమయం పడుతుంది. నువ్వేం దిగులు పడకు, నేనున్నాను కదా నీకు. సరే, రాజేష్తో మాట్లాడు. వాడితో కలిసి బయటకు వెళ్లి బీచ్ చూసిరండి. మనసు కాస్త తేలిక పడుతుంది. ఆయనకు తీరికెక్కడుందత్తయ్యా? రోజూ ఆఫీస్ పనులతోనే సరిపోతుంది. ఆదివారం కూడా ఆఫీస్కు వెళ్లాల్సి వస్తోందట. ఆ రాత్రి రాజేష్ ఇంటికి రాగానే కోమలి తన బాధను చెప్పుకుంది. ఏమండి, రోజూ ఇంత ఆలస్యంగా వస్తే ఎలా? నాకు రోజంతా ఇంట్లో ఒక్కదానికే ఉండాలంటే భయంగా, విసుగ్గా ఉంది. కనీసం మాట్లాడ్డానికి కూడా ఎవ్వరూ లేరు. గోడలతో మాట్లాడుకోలేను కదా. నాకు అర్థమైంది కోమలి, కొత్త బాధ్యతలు కదా, అంతా సెట్ అయ్యే వరకు ఇలాగే ఉంటుంది. దయచేసి కొంచెం సర్దుకో. వారాంతంలో నిన్ను బయటికి తీసుకువెళ్తాను. వారాంతం వరకు నేను ఇలాగే ఉండాలా? మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నా బాధ్యత కూడా మీదే కదా. నా సంతోషం గురించి కూడా ఆలోచించాలి కదండి. కోమలి, ప్లీజ్, నేను కూడా కావాలని చేయడం లేదు. నా పరిస్థితి అర్థం చేసుకో. ఇక్కడంతా సెట్ అయితే మన భవిష్యత్తు బాగుంటుంది కదా. ఇద్దరి మధ్య చిన్నగా మాటలు పెరిగాయి. ఆ రాత్రి ఇద్దరూ సరిగ్గా మాట్లాడుకోకుండానే నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం కోమలి సూర్యకాంతం గారితో వీడియో కాల్లో మాట్లాడుతున్నప్పుడు ఆమె ముఖంలోని బాధను సూర్యకాంతం పసిగట్టింది. కోమలి, ఏమైంది? రాజేష్ ఏమైనా అన్నాడా? మీ ఇద్దరు గొడవపడ్డారా? నీ కళ్ళు ఉబ్బిపోయున్నాయి. రాత్రి ఏడ్చావా? నేను కావాలని అనలేదత్తయ్య. నా బాధను ఆయన అర్థం చేసుకోవడం లేదనిపించింది. నన్ను ఒంటరిగా వదిలేశారనిపించింది. పిచ్చిపిల్ల, దానికి అంత గొడవ పడతారా? వాడు కొత్త ఉద్యోగంలో ఒత్తిడిలో ఉంటాడు. వాడిని నువ్వు అర్థం చేసుకోవాలి. అలాగే నీ ఒంటరితనాన్ని వాడు అర్థం చేసుకోవాలి. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటే తీరని సమస్య ఏముంటుంది చెప్పు. సరే, నువ్వు ఫోన్ పెట్టు, నేను వాడితో మాట్లాడతాను. ఒరే రాజేష్, ఏంట్రా ఇది? కోమలిని అక్కడ ఒంటరిగా వదిలేసి నువ్వాఫీస్లోనే ఉండిపోతే ఎలా? దాని మంచి చెడ్డలు చూసుకోవాల్సిన బాధ్యత నీది కాదా? ప్రమోషన్ వచ్చిందని పెళ్ళాన్ని మరిచిపోయావా? అదక్కడ దిగులుగా కూర్చుంటే నువ్వు ఉద్యోగంలో ఎలా ఎదుగుతావురా? అయ్యో అమ్మా, నువ్వైనా అర్థం చేసుకో. ఇక్కడ పని ఒత్తిడి ఎలా ఉందో నీకు తెలియదు. అంతా నా మీదే ఉంది. నాకు అన్నీ తెలుసు. ఎంత ఒత్తిడున్నా రోజులో 1 గంట నీ భార్య కోసం కేటాయించలేవా? దాని మనసులో ఏముందో కనుక్కోలేవా? ఈరోజు సాయంత్రం త్వరగా ఇంటికి వెళ్ళి దాన్ని బయటకు తీసుకుని వెళ్ళు. ఇద్దరూ ప్రశాంతంగా మాట్లాడుకోండి. లేదంటే రేపే నేను మీ నాన్నగారు అక్కడుంటాం. తల్లి మాటలకు రాజేష్ తన తప్పు తెలుసుకున్నాడు. ఆ సాయంత్రం త్వరగా ఇంటికొచ్చి కోమలిని క్షమించమని అడిగాడు. ఇద్దరూ కలిసి బీచ్కి వెళ్లారు. అక్కడ అలల శబ్దంలో, చల్లటి గాలిలో ఒకరికొకరు తమ మనసులోని బాధలను పంచుకొని మళ్లీ ఒక్కటయ్యారు. క్షమించు కోమలి, నా కొత్త ఉద్యోగం హడావిడిలో పడి నిన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేశాను. ఇకపై ఇలా జరగదు. నీకు మాట ఇస్తున్నాను. నాకు తెలుసండి, మీరు కావాలని చెయ్యరని. కాకపోతే అత్తయ్య మావయ్య గుర్తొచ్చి కొంచెం బాధపడ్డాను. ముఖ్యంగా అత్తయ్య చేసే అల్లరి గుర్తొచ్చి ఒంటరిగా అనిపించింది. అయితే ఒక పని చేద్దాం. అమ్మ వాళ్ళను వచ్చే నెల ఇక్కడికి రమ్మందాం. వాళ్ళొస్తే నీకు తోడుగా ఉంటుంది. వాళ్ళకి మార్పుగా ఉంటుంది. నిజమా అండి? అత్తయ్యగారు ఒప్పుకుంటారా? ఊరు వదిలి అంత దూరం వస్తారా? ఒప్పుకునేలా చేసే బాధ్యత నాది. రాజేష్ చెప్పినట్టే తల్లిదండ్రుల్ని వైజాగ్ రమ్మని ఒప్పించాడు.
వాళ్ళు వస్తున్నారన్న వార్తతో కోమలి ఆనందానికి అవధుల్లేవు. అత్తగారి కోసం ఇల్లంతా శుభ్రం చేసి ఆమెకు ఇష్టమైన వంటలు చేయడానికి సిద్ధమైంది. అబ్బో, ఇల్లు చాలా పెద్దదిగా అందంగా ఉంది. బాల్కనీ నుండి సముద్రం కూడా బాగా కనిపిస్తుంది. కాని మన ఇంటిలా కాదే. మన ఇంటికున్నంత కళ దీనికి లేదులే. ప్రతిదీ మన ఇంటిలా ఎలా ఉంటుంది సూర్యకాంతం? పట్టణాల్లో ఇలాగే ఉంటాయి. ఇల్లు శుభ్రంగా, గాలి వెలుతురు బాగా వచ్చేలా ఉంది. అదే చాలు. అత్తయ్య, ప్రయాణంలో బాగా అలసిపోయి ఉంటారు. కాఫీ తీసుకొస్తాను. మీకోసం స్పెషల్గా ఫిల్టర్ కాఫీ పొడి తెప్పించానత్తయ్యా. ఆ ఇనప్పెట్టే పైకి కిందకి వెళ్తుంటే నా గుండె జారిపోయినట్టయిందనుకో. మెట్లు లేవా ఈ మేడకి? ఉన్నాయత్తయ్యా, కాని 5వ అంతస్తు కదా, ఎక్కడం కష్టం. అలవాటైపోతుందిలేండి. సూర్యకాంతం గారి రాకతో ఆ ఇంట్లో మళ్లీ పాత సందడి మొదలైంది. ఆమె తనతో పాటు ఊరి నుండి తెచ్చిన కూరగాయలతో ఆప్యాయతతో వంటగదిని నింపేసింది. కోమలి ఒంటరితనం మాయమై ఆమె ముఖంలో కొత్త వెలుగు వచ్చింది. కొన్ని రోజుల తర్వాత అపార్ట్మెంట్లో కమ్యూనిటీ గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. ప్రతి ఫ్లాట్ నుండి ఏదైనా ఒక ప్రత్యేకమైన వంటకాన్ని తీసుకురమ్మని కోరారు. అత్తయ్య, ఆదివారం పార్టీ అట. మనం ఏం తీసుకెళ్దాం? ఈసారి అరిసెలు, పిండి వంటలు కాదు. నా దగ్గర ఒక ప్రత్యేకమైన వంటకముంది. మా అమ్మ నాకు నేర్పింది. పనస పొట్టుకూర. దాన్ని తీసుకుని వెళ్దాం. ఈ నగరంలో వాళ్ళెవ్వరూ దాన్ని రుచి చూసుండరు. పనస పొట్టుకూర నేనెప్పుడూ వినలేదత్తయ్యా. బాగుంటుందా? నా చేత్తో చేస్తే ఏదైనా అద్భుతంగానే ఉంటుందే. నువ్వు చూస్తూ ఉండు. ఇద్దరూ కలిసి ఎంతో శ్రద్ధగా ఆ కూరను వండారు. దాని సువాసనకే ఇల్లంతా గుమగుమలాడిపోయింది. పార్టీ రోజు వాళ్ళు ఆ కూరను తీసుకెళ్లినప్పుడు మొదట అందరూ వింతగా చూశారు. కాని ఒక్కసారి రుచి చూశాక అందరూ దాని గురించే మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆ పార్టీకొచ్చిన ఒక ముఖ్య అతిథి శ్రీమతి మీనన్ ఆ కూరను ఎంతగానో మెచ్చుకున్నారు. ఆమె వైజాగ్లో ఆథెంటిక్ రుచులు పేరుతో ఒక రెస్టారెంట్ చైన్ని నడుపుతున్నారు. నమస్కారమండి. ఈ కూర అద్భుతంగా ఉంది. నేనెన్నో రకాల వంటలు రుచి చూశాను. కాని ఇంత సంప్రదాయబద్ధమైన, రుచికరమైన కూరను ఎప్పుడూ తినలేదు. ఇది ఎవరు చేశారు? మా కోడలు చేసిందండి. నేను చెబుతూ ఉంటే తానే చేసింది. మీ ఇద్దరి చేతుల్లో ఏదో మాయుంది. నేను మా రెస్టారెంట్లో ఇలాంటి మరుగున పడిపోయిన వంటకాలను మళ్లీ పరిచయం చేయాలనుకుంటున్నాను. మీరు నాతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నారా? నేనా? నాకా? అయ్యో, నాకేం తెలీదండి. నేను ఇంట్లో వంట చేయడం తప్ప. ఎందుకు తెలీదు? నీ చేతుల్లో బంగారం ఉంది. నేను చూశాను కదా. మేడం, తను కొంచెం మొహమాటస్తురాలు. కాని పనిలో మాత్రం రాక్షసి. తప్పకుండా చేస్తుంది. చూడండి కోమలి గారు, నేను మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. మీరు మీ అత్తగారు కలిసి మా రెస్టారెంట్ షెఫ్లకు శిక్షణ ఇవ్వాలి. ఇలాంటి మరిన్ని సంప్రదాయ వంటకాలను వాళ్ళకి నేర్పించాలి. దీనికి మీకు మంచి పారితోషికం కూడా అందిస్తాం. ఇది మీలోని ప్రతిభను ప్రపంచానికి చూపించే అవకాశం. కోమలి, ఇది చాలా మంచి అవకాశం. అమ్మ కూడా నీతోనే ఉంటారు కదా. నువ్వు తప్పకుండా చేయగలవు. మీరేమంటారత్తయ్యా? పుట్టింట్లో కూర్చుంటే ప్రతిభ బయటకు రాదు. అత్తవారింటికొచ్చాకే ఆడపిల్ల అసలైన శక్తేంటో తెలుస్తుంది. నేను నీ వెంటే ఉన్నాను. ఈ అవకాశాన్ని వదులుకోకు. మనమిద్దరం కలిసి ఈ వైజాగ్లో మన పల్లెటూరి రుచేంటో చూపిద్దాం. అత్తగారి మాటలతో కోమలిలో కొండంత ధైర్యమొచ్చింది. ఆమె ఆ ఆఫర్కు అంగీకరించింది. ఆ రోజు ఆ పార్టీలో కోమలి కేవలం ఒక గృహిణిగా కాదు, ఒక కాబోయే పాకశాస్త్ర నిపుణురాలిగా అందరికీ పరిచయమైంది. ఆమె ఒంటరితనం పూర్తిగా మాయమై తనకంటూ ఒక కొత్త గుర్తింపు, లక్ష్యం దొరికాయి. గృహిణిగా ఉన్న కోమలి ఇప్పుడు ఒక వ్యాపారవేత్తగా మారుతుంది. ఈ కొత్త ప్రపంచంలో ఆమె ఎలా రాణిస్తుంది? అత్తగారు సూర్యకాంతం కోడలికి గురువుగా ఉంటారా, లేక వారి మధ్య ఏవైనా కొత్త గొడవలు మొదలవుతాయా? మీరు గెస్ చేసి కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి.